వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే పొద్దున యూత్ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడించడంతో ప్రతీకార చర్యగా బీజేపీ యువమోర్చా కూడా గాంధీభవన్ ముట్టడికి యత్నించింది. ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యం పైన యూత్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే బీజేపీ నేత ప్రియాంక గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ముట్టడించే క్రమంలో అటు రాళ్లతో పాటు గుళ్లతో దాడి చేయడంతో పలువురు కార్యకర్తలు కూడా గాయాలైన పరిస్థితి. దీంతో ప్రతీకార చర్యగా యువమోర్చా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని గాంధీభవన్ ముట్టడించాలని చెప్పి కూడా ప్లాన్ చేశారు. 2 బృందాలుగా బీజేపీ యువమోర్చా కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడించాలని చెప్పి అయితే ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఒక బృందం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీభవన్ ముట్టడికి వచ్చింది. మొత్తంగా అయితే పోలీసులు ఏదైతే యువమోర్చా గాంధీభవన్ ముట్టడిస్తారని చెప్పి ముందస్తు సమాచారం ఉందో పోలీసులు బీజేపీ కార్యాలయానికి వెళ్ళేటటువంటి రహదారి 2 వైపులా కూడా బారికేళ్లతో మూసివేయడంతో పాటు భారీగా పోలీసులు కూడా మోహరించారు. అయినప్పటికీ కూడా యువమోర్చా కార్యకర్తలు పోలీసులను బారికేళ్లను ఛేదించుకొని గాంధీభవన్ వైపు రోడ్లపైన పరుగులు తీశారు. యువమోర్చా కార్యకర్తల వెంట పోలీసులు కూడా పరుగులు తీసి గాంధీభవన్ వద్ద నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఫలితం లేకుండా పోయింది. గాంధీభవన్ ముందు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఫ్లెక్సీలను ఏర్పరిచారో ఆ ఫ్లెక్సీలను కూడా మొత్తం బీజేపీ యువమోర్చా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అటు యువమోర్చా కార్యకర్తలు గాంధీభవన్ ముందు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంతో పోలీసులు మొత్తం ఆక్రోశంతో అటు యువమోర్చా కార్యకర్తల పైన కూడా లాఠీ చార్జ్ కూడా చేశారు. మొత్తంగా అరెస్ట్ చేసే క్రమంలో యువమోర్చా కార్యకర్తలను రోడ్లపైన వీడ్చుకుంటూ పోలీసు వాహనాలను అయితే ఎక్కించారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ యువమోర్చా కార్యకర్తలకు గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగానైతే ఇటు పోలీసులు అటు యువమోర్చా కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దీంతో ఏదైతే గాంధీభవన్ రహదారి పైన యువమోర్చా కార్యకర్తలు బైఠాయించడంతో పాటు పెద్ద ఎత్తున అరెస్టుల కొనసాగుతున్న తరుణంలో ఈ మార్గం గుండా వెళ్లే మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కూడా కిలోమీటర్ల మేర స్తంభించిపోయి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే అరెస్టుల తర్వాత ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతా ఉన్నాయి. ఏదైతే యువమోర్చా కార్యకర్తల పైన పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి కూడా అటు పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యం పైన దాడి ఏదైతే జరిగిందో దాడిని అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజసింగ్ తో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన వ్యక్తం చేయాల్సింది పోయి పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయడం సరైంది కాదని, అంతేకాకుండా గుడ్లు రాళ్లతో దాడి చేసి కార్యకర్తలను గాయపరచడం సరైంది కాదని కూడా చేస్తున్నారు. ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం దాడితో పాటు అటు బీజేపీ కార్యకర్తలు ఎవరైతే గాయాలపడిన వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని, అంతేకాకుండా తమను గాయపరచాలని కూడా ఫిర్యాదు చేశారు. వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే పోలీసులు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించినట్లయితే తెలుస్తుంది. అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరెవరు దాడికి పాల్పడరు, ఎవరెవరు పార్టీ కార్యాలయంలో చూసుకొచ్చే అంశాన్ని పూర్తిగా సేకరించిన తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం అయితే తెలుస్తుంది. మొత్తంగానైతే ఒక యుద్ధ వాతావరణం అయితే నాంపల్లి స్టేషన్ దగ్గర నెలకొందని కూడా చెప్పుకోవడం. గాంధీ భవన్ ఇటు బీజేపీ 2 రాష్ట్ర కార్యాలయాలు నాంపల్లి ఉండడంతో ఈ నాంపల్లి స్టేషన్ ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ యుద్ధ వాతావరణం అయితే తలపిస్తా ఉంది. మరొక యువమోర్చా బృందం గాంధీభవన్ ముట్టడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. ఎవరు ఇటు గాంధీ భవన్ వైపు రాకుండా ఉండేందుకు నిర్వహించేందుకైతే అటు పోలీసులు అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.